బెస్ట్ మోరల్ స్టోరీస్. అనగనగా రంగాపురం అనే ఊర్లో సీతాపతి అని ఒక వ్యాపారి ఉండేవాడు. అతను బహు పిసినిగొట్టు. తాతల్నాటి ఆస్తుంది కాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినంత పనవుతుంది. ఒకరోజు సీతాపతి తన స్నేహితుడు రామారావుతో ఊరి చెరువు గట్టున నడుస్తున్నాడు. ఏమయ్యా సీతాపతి, పట్నంలో చూసావా భోజనశాలలు ఎంత బాగా నడుస్తున్నాయో. మనం కూడా ఈ ఊర్లో ఒక మంచి భోజనశాల పెడితే బాగా లాభాలు వస్తాయి కదా. భోజనశాల పెట్టడమా అంటే స్థలం కొనాలి లేదా అద్దెకి తీసుకోవాలి. దానికి నెల నెల అద్దె కట్టాలి, దీపపు ఖర్చు కట్టాలి, పన్నులు కట్టాలి. అబ్బో, బోలెడు ఖర్చు. నా వల్ల కాదు బాబు. ఖర్చు పెట్టకుండా లాభం ఎలా వస్తుంది సీతాపతి? వ్యాపారం అన్నాక ఆ మాత్రం పెట్టుబడి పెట్టాలి కదా. అదంతా నాకు తెలీదు. ఖర్చు లేకుండా కేవలం లాభం మాత్రమే వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. ఇంతలో వారికంట ఒక పాత పడవ పడింది. అది చెరువు ఒడ్డున సగం నీట్లో మునిగి చిల్లులు పడి పాడుబడిపోయింది. దాన్ని చూడగానే సీతాపతి కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది. రామారావు, చూసావా ఆ పడవ? అది మన ఊరి బెస్తవాడు రంగడ్ది. వాడు దాన్ని వాడటం మానేసి చాలా కాలమైంది. అది కొంటే తక్కువ ధరకే వస్తుంది. దాన్ని బాగు చేయించి ఈ చెరువులోనే నీరు పైన భోజనశాల పెడితే ఎలా ఉంటుందంటావ్? నీరు పైన భోజనశాల బాగుంది ఆలోచన. కాని ఆ పడవ చూడు ఎలా ఉందో. దానికెన్ని చిల్లులున్నాయో. దాన్ని బాగు చేయించాలంటే కొత్త పడవ కొన్నంత ఖర్చవుతుంది. అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. కొత్తది కొనాలంటే 1000 రూపాయలు కావాలి. దీన్ని బాగు చేయించడానికి 100 చాలు. పైగా నీటి మీద పెడితే స్థలానికి అద్దె కట్టక్కర్లేదు, పన్నులుండవు. అంతా లాభమే లాభం. సరే, నీ ఇష్టం. కానీ జాగ్రత్త, పిసినార్తనంతో పడవను సరిగ్గా బాగు చేయించకపోతే ప్రమాదం. నువ్వు నా గురించి కంగారు పడకురా. తక్కువ ఖర్చుతో ఎలా పని కానివ్వాలో నాకు బాగా తెలుసు. సీతాపతి వెంటనే రంగడ్ దగ్గరికెళ్లి ఆ పాత పడవను అతి తక్కువ ధరకు కొన్నాడు. దాన్ని బాగు చేయించడానికి ఒక మేస్త్రీని పిలిపించాడు. అప్పుడే వచ్చిన మేస్త్రి సీతాపతితో ఇలా అంటాడు. అయ్యా సీతాపతి గారు, ఈ పడవ అడుగు భాగాన చాలా చిల్లులున్నాయండి. చెక్కలు కూడా కుళ్ళిపోయాయి. మంచి టేకు చెక్కలు వేసి తారు పూసి బాగు చేయాలి. లేదంటే నీళ్లు లోపలికొచ్చేస్తాయి. కనీసం 500 రూపాయల ఖర్చవుతుంది. ఏంటి 500? పడవ కొన్నది 200కు. దానికి 500 ఖర్చు పెడితే నాకు మిగిలేదేముంది? అంత ఖరీదైన చెక్కలు అవసరం లేదు. మన పెరట్లో పాత చెక్కబల్లలు పడున్నాయి కదా, వాటిని వాడు. అవి మెత్తని చెక్కలండి. నీట్లో ఉంటే త్వరగా పాడైపోతాయి. ఏం కాదులేవయ్యా. ఆ చిల్లుల దగ్గర కాస్త మైనం, పాత గుడ్డలు కుక్కి పైన కొంచెం రంగువేయి. చూడ్డానికి కొత్తగా కనిపిస్తే చాలు. అయ్యా, అది ప్రమాదమయ్యా. జనం ఎక్కినప్పుడు బరువుకు మైనం ఊడిపోతే పడవ మునిగిపోతుంది. నువ్వు నాకు పాఠాలు చెప్పకు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ కూలి గిట్టుబాటైతే చెయ్యి, లేకుంటే వెళ్ళు. ఇంకొకరిని చూసుకుంటాను. ఆ సమయంలో మేస్త్రి సీతాపతి మాటలు విని చెప్పేదేం లేక సీతాపతి చెప్పినట్లే నాసిరకం సామాగ్రితో, పాత చెక్కలతో, మైనం ముద్దల్తో ఆ పడవను ఏదో రకంగా బాగుచేశాడు. పైకి మాత్రం రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాడు. ఆదివారం నాడు అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. ఊరి జనం వింతగా ఉందని, నీటి మీద భోజనం చేయవచ్చని ఎగబడి వచ్చారు. అప్పుడక్కడే ఉన్న సీతాపతి భార్య అయిన గౌరమ్మ ఇలా అంటుంది. ఏవండి, ఇవాళ జనం బాగా వచ్చారు. వంటలు సరిపోతాయా? ఇంకొంచెం సరుకులు తెమ్మంటారా? అవసరం లేదే. ఉన్నవాటితోనే సర్దు. పప్పులో ఇంకాస్త నీళ్లు కలుపు. సాంబార్లో ఇంకొంచెం చింతపండు పులుసు పోసి పెంచు. అన్నం వండేటప్పుడు కాస్త నూకలు కలపమను. ఎవ్వరికీ తెలీదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావాలి. ఛే, తినే తిండి దగ్గర కూడా ఈ కక్కుర్తేంటండి? జనం డబ్బులు పెట్టి తింటారు కదా, వాళ్ళ కడుపు నిండా పెట్టకపోతే పాపం తగులుతుంది. పాపం లేదు, పుణ్యం లేదు. వ్యాపారం అంటేనే లాభం. నువ్వెళ్ళి వంట పని చూసుకో. మధ్యాహ్నం అయ్యేసరికి పడవ నిండా జనం ఉన్నారు. సీతాపతి గల్లా పెట్టె దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. అతని మొహంలో ఆనందం తాండవిస్తోంది. తనలో తాను సీతాపతి ఇలా అనుకున్నాడు. ఆహా, ఈ రోజు పంట పండింది. ఒక్క రోజులోనే పెట్టుబడి సగం వచ్చేసింది. ఇలాగే జరిగితే నెల రోజుల్లో నేను లక్షాధికారిని అయిపోతాను. ఆ రామారావు గాడు అనవసరంగా భయపెట్టాడు.
తక్కువ ఖర్చుతో ఎంత అద్భుతంగా ఉందో చూడు. సరిగ్గా అప్పుడే పడవ అడుగు భాగంలో ఒక చిన్న చిల్లు పడింది. మైనం ఊడిపోయింది. నీరు నెమ్మదిగా లోపలికి రావడం మొదలైంది. అప్పుడక్కడ వంటగదిలో ఉండే పనివాడు సీతాపతితో ఇలా అంటాడు. అయ్యా అయ్యా సీతాపతి గారు, వంటింట్లో కింద నుంచి నీళ్లొస్తున్నాయి చూడండి. ఏవైందిరా? ఏదో గిన్నె నీళ్లు ఒలుకుంటాయిలే, తుడుచుకోపో. కాదయ్యా, గిన్నె నీళ్లు కాదు, ధారగా వస్తున్నాయి. పడవకు చిల్లు పడినట్టుంది. సీతాపతి ఉలిక్కిపడి ఏంటి, చిల్లు పడిందా? సీతాపతి పరుగున వెళ్లి చూస్తాడు. అమ్మో, నిజమే, నీళ్లొస్తున్నాయి. రేయ్, ఎవరైనా ఆ చిల్లుకేదైనా గుడ్డ అడ్డంగా పెట్టండ్రా. గుడ్డలు పెట్టినా ఆగడం లేదు బాబు. నీళ్లు వేగంగా వస్తున్నాయి. జనం బరువు ఎక్కువైంది కదా, అందుకే పాత చెక్కలు విచ్చుకుంటున్నాయి. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? జనం భయపడితే పడవ ఒకవైపు ఒరిగిపోతుంది. ఆ సమయంలో పడవలో నీళ్లు పెరిగిపోతున్నాయి. జనం కాళ్ల కిందకి నీళ్లొచ్చాయి. అప్పుడక్కడున్న అతిథులు ఇలా అంటారు. ఏంటండి సీతాపతి గారు, కాళ్ల కింద తడి తగులుతోంది, పడవలో నీళ్లున్నాయా? అయ్యో, పడవ మునిగిపోతోంది, కాపాడండి. అరవకండి అరవకండి, ఏం కాలేదు. రే పనోడా, ఆ బుక్కెన్ తీసుకుని నీళ్లు బయటకు తోడు. నా ఒక్కడి వల్ల కాదయ్యా, నీళ్లెక్కువగా వస్తున్నాయి. ఇంకా 4 మనుషులు కావాలి తోడ్టానికి. బయట గట్టు మీద కొంతమంది కూలీలున్నారు, వాళ్లను పిలవమంటారా? కూలీలా? వాళ్లకు డబ్బులెవరిస్తారు? ఒక్కొక్కడు 10 రూపాయలు అడుగుతాడు. 4 అంటే 40 రూపాయలు. అమ్మో, అంత ఖర్చు నేను భరించలేను. నువ్వే తోడు. అయ్యా, ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఈ సమయంలో డబ్బులు చూసుకుంటారా? డబ్బులు ఊరికే రావురా. నువ్వు తోడుతున్నావుగా, సరిపోతుందిలే. అప్పుడు గౌరమ్మ సీతాపతితో ఇలా అంటుంది. ఏవండి, పిచ్చి పనులాపండి. పడవ మునిగిపోతే అందరూ చచ్చిపోతారు. ఆ కూలీల్ని పిలవండి. నోర్మై, 40 రూపాయలంటే మాట్లా? ఈ పూటొచ్చిన లాభం అంతా వాళ్ళకే పోతుంది. సీతాపతి పిసినార్తనం వల్ల కూలీల్ని పిలవలేదు. పనివాడొక్కడే తోడ్లేకపోయాడు. నీళ్ళింకా పెరిగిపోయాయి. ఒరే సీతాపతి, మమ్మల్ని చంపేస్తావా? డబ్బులు తీసుకున్నది చాలక ప్రాణాలు తీస్తావా? అందరూ గట్టిగా పట్టుకోండి, పడవ మునిగిపోతోంది. ఏమయ్యా సీతాపతి, నీ డబ్బు పిచ్చి మండిపోను. కనీసం ఇప్పుడైనా కూలీల్ని పిలు. వాళ్ళెక్కువ అడుగుతున్నారు బాబు. 5 రూపాయలకొస్తానంటే పిలుస్తాను. జనం సీతాపతిని తిట్టుకుంటూ నీళ్లలోకి దూకారు. పడవ పూర్తిగా మునిగిపోవడం ఖాయమైంది. సీతాపతి గల్లాపెట్టెను గట్టిగా పట్టు కూర్చున్నాడు. నా డబ్బు, నా పెట్టె, ఇది తడిసిపోతే నోట్లు పాడైపోతాయి. ప్రాణం కన్నా డబ్బెక్కువా? రండి, దూకుదాం. నేను రానే. నా పడవ, నా డబ్బు వదిలి నేను రాను. ఆ సమయంలో పడవ పూర్తిగా మునిగిపోయింది. అందరూ ఎలాగోలా ఈదుకుంటూ గట్టుకు చేరారు. సీతాపతి మాత్రం పెట్టెతో సహా నీట్లో మునిగిపోయాడు. అతనికి ఈత రాదు. నీళ్లు మింగుతూ కొట్టుకుంటున్నాడు. కాపాడండి, కాపాడండి, చచ్చిపోతున్నాను. గట్టుమీద ఉన్న జనం, కూలీలు చూస్తున్నారు. ఆ గట్టుమీద ఉన్న కూలీలు ఇలా అంటారు. మమ్మల్ని పిలిస్తే డబ్బులు ఖర్చవుతాయని పిలవలేదు కదా, ఇప్పుడు మేమెందుకు కాపాడాలి? అవును, 10 రూపాయలివ్వడానికి వెనకాడాడు. ఇప్పుడు ప్రాణం పోతుంటే డబ్బులిస్తాడా? సీతాపతి మునుగుతూ, ఇస్తాను, ఇస్తాను, 100 రూపాయలిస్తాను. నన్ను కాపాడండి. 100 రూపాయలా? మా ప్రాణాలకు తెగించి దూకాలి. 100 సరిపోదు, 1000 దూకుతాం. 1000? అమ్మో, 500 తీసుకోండి బాబు. 1000 అంటే చాలా ఎక్కువ. అప్పుడక్కడున్న జనం ఆశ్చర్యంతో, చూసారా, చావు బతుకుల్లో ఉండి కూడా బేరాలాడుతున్నాడు. వీడి పిసినార్తనం తగలయ్యా. గౌరమ్మ ఏడుస్తూ, అయ్యయ్యో బాబులారా, నా తాళిబొట్టు మీకిస్తాను. నా భర్తని కాపాడండి. ఆయన పిచ్చివాడు, పిసినారువాడు, కాని నాకు భర్త కదా. గౌరమ్మ ఏడుపు చూడలేక ఒక 2 యువకులు నీటిలోకి దూకి సీతాపతిని, అతని పెట్టెని ఒడ్డుకు లాక్కొచ్చారు. నా పెట్టె, నా పెట్టెక్కడా? అయ్యయ్యో, నోట్లన్నీ తడిసిపోయాయి. ఎంత నష్టం, ఎంత నష్టం. జనం చుట్టూ చేరారు. అప్పుడక్కడున్న అతిథి ఇలా అంటాడు. నీ ఖర్చు గోలేమో కాని మా బట్టలు, మా సామాన్లు అన్నీ పాడయ్యాయి. మాకు నష్టపరిహారం ఇస్తావా, లేక రక్షక భటులకు ఫిర్యాదు చేయమంటావా? నష్టపరిహారమా? నా పడవే మునిగిపోయింది, నాకే దిక్కులేదు, మీకేమివ్వను. అక్కడికి రక్షక భటాధికారి వస్తూ ఇలా అంటాడు. ఏంటి గొడవ? పడవ మునిగిపోయిందా? అనుమతి లేకుండా నాసిరకం పడవ నడిపినందుకు నిన్ను బంధిస్తున్నాను సీతాపతి. అయ్యో, అయ్యా అయ్యా, వద్దయ్యా,
చెరసాలకు వెళ్తే నా వ్యాపారం ఏమవుతుంది? చెరసాల వద్దు అనుకుంటే ఇక్కడ ఉన్న బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ప్రభుత్వానికి జరిమానా కట్టాలి. మొత్తం 10,000 రూపాయలు అవుతుంది. 10,000? అమ్మో, నా గుండె ఆగిపోతోంది. 10,000 ఎక్కడి నుంచి తేవాలి? చూసావా సీతాపతి, 500 పెట్టి పడవ బాగు చేయించుంటే ఈ రోజు 10,000 పోయేవి కాదు కదా. పిసినారికి ఖర్చెక్కువ అంటే ఇదేరా. చిన్న ఖర్చుకు వెనకాడి పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకున్నావు. నిజమేనండి, మీ అతి పొదుపు వల్లే ఈ అనర్థం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రాణం ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు, కాని డబ్బు కోసం ప్రాణాలు, పరువు తీసుకోకండి. సీతాపతి తలదించుకుని, నిజమే గౌరీ, నా కళ్ళు తెరుచుకున్నాయి. రూపాయి మిగులుతుందని చూస్తే 100 రూపాయలు నష్టం వచ్చింది. నా పిసినార్తనమే నన్ను ముంచేసింది. అధికారి గారు, నా దగ్గరున్న డబ్బు, నా భార్య నగలు అమ్మైనా సరే అందరికీ నష్టపరిహారం చెల్లిస్తాను. సీతాపతి తన తప్పు తెలుసుకున్నాడు. జరిమానా కట్టి అందరికీ డబ్బులు తిరిగిచ్చేశాడు. ఆ దెబ్బతో అతనికి పిసినార్తనం వదిలిపోయింది. ఈ కథ వల్ల తెలిసే నీతేంటంటే, అతి పొదుపు ప్రాణ సంకటం. చిన్న ఖర్చుకు వెనకాడితే పెద్ద నష్టం వాటిల్లుతుంది. పిసినార్తనం మనిషిని నవ్వుల పాలు చేయడమే కాకుండా ఆపదలోకి నెడుతుంది. కార్తీక మాసం ముగిసే దశలో ఉంది. సూర్యుడు త్వరగా అస్తమిస్తున్నాడు. గాలిలో చల్లదనం పెరుగుతోంది. ఇంటి యజమాని రాఘవయ్య, ఆయన భార్య జానకి, వారి కొడుకు సుమంత్, కోడలు సుజాత ఇంటి అరుగుమీద కూర్చొని ఉన్నారు. సుమంత్ పన్ల గురించి ఆలోచిస్తూ కనిపిస్తున్నాడు. రాఘవయ్య గాలిని దీర్ఘంగా పీల్చుకుంటూ, ఈ గాలిలో తేడా వచ్చిందిరా. మార్గశిరం ఇంకా రాలేదు కాని చలి మొదలైంది. అవును నాన్నగారు, పగలు కూడా ఉష్ణోగ్రత తగ్గుతోంది. ఈసారి చలి తీవ్రంగా ఉంటుందేమో అనిపిస్తోంది. ఎంతమాత్రం సందేహం లేదురా. నల్లటి మబ్బులు ఆకాశాన్ని తొందరగా కప్పేస్తున్నాయి. పక్షులు కూడా త్వరగా గూళ్లకు చేరిపోతున్నాయి. ప్రకృతి సంకేతాల్ని మనం అర్థం చేసుకోవాలి. అవునత్తయ్యా. మరి మనం కూడా సిద్ధమవ్వాలి కదా. గత సంవత్సరం అకస్మాత్తుగా చలి పెరిగినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో. ఆ రోజు మీరు మట్టి కుండలో వేడినీరు కాచుకోవడానికి కూడా కట్టెలు సరిగ్గా లేక ఇబ్బంది పడ్డారు కదా. రాఘవయ్య నవ్వుతూ, అవును సుజాత, నీకింకా గుర్తుందన్నమాట. అప్పటి కష్టమే ఈరోజు మనకు పాఠం. రేపటి రోజున సుఖంగా ఉండడానికి మనం తక్షణం చేయవలసిన పని. ఇప్పుడు మనం జాగ్రత్త పడకపోతే రేపు మంచు కురిసే చల్లో పనులు చేయలేము. సరిగ్గా చెప్పారు నాన్నగారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? పనులని విభజించుకుందాం. ముందుగా అతి ముఖ్యమైంది ఇంధనం, అంటే కట్టెలు. ఈ చలికాలం అంతా పొయ్యి మండుతూ ఉండాలి. వంట చేయడానికే కాదు, గదిని వెచ్చగా ఉంచడానికి కూడా కట్టెలు చాలా అవసరం. సుమంత్, నువ్వు ఈ రోజు నుంచి అడవి వైపు వెళ్ళి ఎండిన కొమ్మలు, దుంగలు ఎన్ని దొరికితే అన్ని సేకరించు. కానీ నాన్న, అడవిలో ఇంకా చాలా చెట్లు ఆకులతో పచ్చిగా ఉన్నాయి కదా. ఈ కొద్ది రోజుల్లో అవి ఎంతవరకు ఎండుతాయి? అందుకేరా మనం ఇప్పుడు సేకరించి వాటిని చక్కగా ముక్కలుగా చేసి ఎండ తగిలే చోట వరండాలో 6 నెలలపాటు నిల్వ ఉంచాలి. అవి 6 రోజుల్లో కాదు, 6 సంవత్సరాలున్నా చెక్కు చెదరవు. ఎంత ఎక్కువ ఎండితే అంత బాగా మండుతాయి. సరే, నువ్వు రేపు మాధవరావు గారితో కలిసి వెళ్ళి మంచి కట్టెలు ఎక్కడ దొరుకుతాయో చూడు. మావయ్య గారు, నేను పొయ్యి వెలిగించడానికి ఉపయోగపడే చిన్న పుల్లలు, పిడకలు తయారు చేయగలను. అవి త్వరగా మండి పెద్ద కట్టెలు మండడానికి సహాయపడతాయి. మా అమ్మ నేర్పింది. అది చాలా మంచి ఆలోచన సుజాత. నువ్వా పని చూడు. నేను వంటగదికి అవసరమైన పదార్థాల్ని సిద్ధం చేస్తాను. చలి పెరిగితే పొలం నుంచి కొత్తగా కూరగాయలు తెచ్చుకోవడం కష్టమవుతుంది. కుటుంబం తమ ప్రణాళికను వివరించుకోవడం మొదలుపెట్టింది. సుమంత్, సుజాత, మీరు కట్టెల పనిలో ఉంటే నేను కొన్ని కూరగాయల్ని ఎండబెట్టాలి. ముఖ్యంగా టమేటోలు, గోంగూర, ములక్కాయ ముక్కలు. ఇవి ఎండబెట్టి నిల్వ చేసుకుంటే సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. చలికాలంలో ఇవి చాలా రుచిగా ఉంటాయి. ములక్కాయ ముక్కల? వాటిని నిల్వ చేయడం ఎలా అమ్మా? అవి త్వరగా పాడైపోతాయి కదా. దానికో ప్రత్యేక పద్ధతుందిరా. వాటిని సన్నగా చక్రాల్లా తరిగి
ఉప్పు పసుపు కలిపి నీటిలో కొద్దిసేపు ఉంచి తర్వాత శుభ్రమైన గుడ్డపై ఆరబెట్టాలి. 4 రోజులు ఎండ తగిలితే చాలు, అవి వడియాల్లా గట్టిపడతాయి. వాటిని మూత గట్టిగా ఉన్న డబ్బాలో నిల్వ చేస్తే కనీసం 6 నెలలు పాడవ్వు. ఇది మన పూర్వీకుల తెలివి. అత్తయ్య, నేను మీకు సహాయం చేస్తాను. ఈలోగా మావయ్య గారు, మీరింటి మరమ్మతుల గురించి ఆలోచించండి. మన ఇంటి కిటికీలు చాలా పాతవి, చల్లగాలి నేరుగా లోపలికొస్తోంది. అదేనమ్మా నా తదుపరి ఆలోచన. సుమంత్, నువ్వు కట్టెలు సేకరిస్తున్నప్పుడు పాత బట్టలు, గోనె సంచులు ఏవైనా పనికిరాని ఉంటే తీసుకురా. వాటితో ఏం చేస్తారు నాన్నగారు? కిటికీల అంచులకు, తలుపుల కింద ఉండే సన్నని సందుల్ని వాటితో గట్టిగా మూసేయాలి. గాలికొక చిన్న రంధ్రం దొరికినా అది మొత్తం గదిని చల్లబరిచేస్తుంది. దీన్నే గాలి అడ్డంకి అంటారు. ఇది మన ఇంటిని వెచ్చగా ఉంచడానికి చాలా చవకైన, సులభమైన పద్ధతి. ఆహా, మంచి ఆలోచనండి. మీరు మరమ్మతులు చేసేటప్పుడు నేను ఉన్ని దుప్పట్లు, రగ్గులు అన్నీ శుభ్రం చేసి ఆరుబయట ఎండలో వేస్తాను. వాటికి ఎండ తగిలితే అందులో ఉన్న తేమ పోయి చలికి మరింత వెచ్చదనాన్నిస్తాయి. నాన్నా, అమ్మా, మీ ఇద్దరూ చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా ఉంది. 10 రోజుల ముందుగానే ఇంత దూరదృష్టితో ఆలోచిస్తున్నారు. నేను నా పనుల గురించి వివరంగా చెప్తాను. నేను రేపు ఉదయం 5 గంటలకే బయలుదేరి పెద్ద గుంపులో కట్టెలు సేకరించడానికి సిద్ధమవుతాను. కనీసం 3 బండ్లు నిండేంత కట్టెలు మనకు కావాలి. రాఘవయ్య సుమంత్తో ఇలా అన్నాడు. నీ సంకల్పం బాగుంది సుమంత్, కాని గుర్తుంచుకో, అడవిలో ఏది పడితే అది నరికి తీసుకురాకూడదు. మనం కేవలం ఎండినవి, నేలపై పడిపోయిన కొమ్మలు మాత్రమే సేకరించాలి. అది ప్రకృతిని మనం గౌరవించినట్లవుతుంది. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు నిరంతరాయంగా పనులు చేసుకున్నారు. కట్టెల గుట్ట ఇంటి వెనక చక్కగా పేర్చబడింది. కూరగాయల లారీ డబ్బాల్లో నిల్వ చేయబడ్డాయి. కిటికీలు, తలుపులు గాలి చొరబడకుండా మూసివేయబడ్డాయి. పొరుగున ఉన్న మాధవరావు రాఘవయ్య ఇంటికొచ్చాడు. అతని ముఖంలో చిన్న ఆందోళన కనిపిస్తోంది. రాఘవయ్య, ఈ చలి అకస్మాత్తుగా ఇంతలా పెరిగిందేంటి? నేనింకా నా ఇంటికి ఏమీ సిద్ధం చేసుకోలేదు. నా భార్య ఇంట్లో చలికి వణుకుతోంది. మాధవరావు గారు, కూర్చోండి. మేం పాలు వేడి చేసుకొని తాగుదామని సిద్ధమయ్యాం. మీరు కూడా తాగండి, కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. ధన్యవాదాలండి. మీ ఇంట్లో అంతా వెచ్చగా, హాయిగా ఉంది. మీరిద్దరూ చాలా ముందుగా సిద్ధపడ్డారు కదా. నాకైతే అసలు ఈ ఆలోచనే రాలేదు. 6 నెలల నుంచి నాకింకా సమయం ఉందిలే అని అనుకున్నాను. సమయం ఎవ్వరికోసం ఆగదండి. సమయానికి పనిచేయకపోతే సమయమే మనకు పని నేర్పిస్తుంది అని మా పెద్దలు చెప్పేవారు. అవును మాధవరావు గారు, 10 రోజుల క్రితం నాన్నగారు మాతో మాట్లాడినప్పుడు నాక్కూడా కొంచెం తొందరపడుతున్నామా అనిపించింది. కాని ఇప్పుడు చూస్తే నాన్నగారి దూరదృష్టి ఎంత గొప్పదో తెలిసింది. ఈ చలిలో కట్టెలు సేకరించడానికి నేను అడవికి వెళ్లాలంటే ఎంత కష్టంగా ఉండేదో. మీరు చెప్పేది నిజం నాయనా. నా దగ్గర ఇప్పుడు వంట చేయడానికి కూడా కట్టెలు సరిగ్గా లేవు. రేపుదయం వెళ్లాలంటే చేతులు మొద్దుబారిపోతాయేమో అనిపిస్తోంది. మీరు బాధపడకండి. మేం సేకరించిన కొత్త కట్టెల నుంచి మీకు 2 బస్తాలు కట్టెలిస్తాం. కాని గుర్తుంచుకోండి, ఈసారి మీరు మా నుంచి అరువు తీసుకున్నారు. వచ్చే ఏడాది మీరు మాకంటే ముందుగా సిద్ధం కావాలి. మాధవరావు చేతులు జోడించి, మీ దయ రాఘవయ్య. మీ తెలివికి, మీ సహాయానికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను. నా ఇల్లు, నా కుటుంబం ఇప్పుడు రక్షించబడింది. మీరింత ముందుగా ఎలా ఆలోచించగలిగారు? రాఘవయ్య తన కుటుంబ సభ్యుల వైపు చూసి నవ్వుతూ మాధవరావుకు వివరించడం మొదలుపెట్టాడు. మాధవరావు గారు, ఇది గొప్ప జ్ఞానమేం కాదండి. ఇది కేవలం అనుభవం, దూరదృష్టి. అవును మాధవరావు గారు, మా మావయ్య గారు కేవలం కట్టెలు, కూరగాయల గురించి మాత్రమే ఆలోచించలేదు. ఆయన కిటికీల సందులు మోయడం, పాత సంచులు వాటంలాంటి చిన్న చిన్న విషయాల గురించి చెప్పారు. వాటి వల్ల ఇప్పుడు మా ఇంట్లో వేడి బయటకు పోవడం లేదు, బయట చలి లోపలికి రావడం లేదు. ఒక చిన్న పనిని చిన్నదిగా చూడకూడదండి. నాన్నగారు కట్టెల విషయంలో పట్టుబట్టారు. ఎందుకంటే కట్టెలు కేవలం పొయ్యికి ఇంధనం మాత్రమే కాదు, చలికాలంలో అవి మన ధైర్యాన్ని, మన రోజువారీ జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
పొయ్యి వెచ్చగా ఉంటే మన మనసు కూడా వెచ్చగా ఉంటుంది. మాధవరావు గారు, మేం మరో ముఖ్యమైన పని కూడా చేశాం. మేమింట్లో పాత ధాన్యం నిల్వ ఉన్న గింజల్ని తీసి వాటిని శుభ్రం చేసి సరిపడా ఉన్న వాటిని మాత్రమే ఉంచి మిగిలిన వాటిని వారం రోజులు పక్షులకు ఆహారంగా వేశాం. అదెందుకు జానకిగారు? గింజలు పక్షులకెందుకు? చలి పెరిగితే పక్షులకు ఆహారం దొరకడం కష్టమవుతుంది. అప్పుడవి ఆహారం కోసం మన ఇళ్ల చుట్టూ తిరుగుతాయి. మనం ముందే వాటికి కొంత ఆహారం ఇస్తే అవి చలికాలమంతా మన ఇంటి పరిసరాల్లోనే ఉంటాయి. అవి మన పంటలకు హాని చేసే కీటకాల్ని తింటాయి. ఇది పరోక్షంగా మనకు సహాయపడుతుంది. ఇదంతా మా వారి ఆలోచనే. రాఘవయ్య నవ్వుతూ, అవును, మనం ప్రకృతికిస్తే ప్రకృతి మనకు రెట్టింపు తిరిగిస్తుంది. చలికాలమనేది మనల్ని శిక్షించడానికి కాదు, మన సహనాన్ని, దూరదృష్టిని పరీక్షించడానికి వస్తుంది. ఎంత బాగా చెప్పారు రాఘవయ్య. మీరు మీ ఇంటిని మాత్రమే కాదు, మీ తెలివితో పొరుగువారిని కూడా కాపాడారు. ఇప్పుడే నేను వెళ్ళి కనీసం నా కిటికీ సందుల్నైనా కప్పుతాను. అలాగే చెయ్యండి. గుర్తుంచుకోండి, పనిని రేపటికి వాయిదా వేయొద్దు. ఎందుకంటే రేపు మనం మరింత కష్టపడాల్సి రావచ్చు. నాన్నగారు, ఈరోజు మనం వేడివేడి పాలతో పాటు నిన్న ఎండబెట్టిన ములక్కాయ ముక్కల పచ్చడితో అన్నం తిందాం. ఆహా, తప్పకుండారా. మన తెలివి, మన శ్రమ రెండూ కలిసి మనకి అందించిన సంతోషాన్ని అందరం కలిసి ఆస్వాదిద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, రాబోయే కష్టాల్ని ముందుగానే ఊహించి చిన్న చిన్న పనులతో పెద్ద సంక్షోభాన్ని నివారించడం చాలా తెలివైన పని అని. దూరదృష్టితో చేసే చిన్న ప్రయత్నం తర్వాత జీవితంలో పెద్ద ఊరటనిస్తుంది.